ప్రియమైన సహోదరులారా, మళ్ళీ దేవుడు మనకి దేవుని వాక్యాన్ని మాట్లాడుకోవడానికి ఈ గొప్ప సమయమును ఈ తరుణమును మనకిచ్చినందుకై దేవునికి ఎంతో మనం కృతజ్ఞతలు ఉన్నాము. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని మాట్లాడుకుందాము. మనం దేవునికి ఎంతో రుణస్థులమై ఉన్నాం. కాబట్టి మనం దేవుని వైపు చూస్తూ ఆయన మాటలకు చెవికి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం స్తోత్రం నాయన, మహాగణుడ, మా గొప్ప దేవ, నీకు వందనాలయ్యా. మంచి లేని వారం నాయన, కృపచేత మమ్మల్ని బ్రతికించేవయ్యా, నీ స్తోత్రం నాయన. ఆదరణ లేని స్థితిలో ఆదరణకర్తవై మమ్మల్ని ఆదుకున్న దేవుడు ప్రభా, దేవా నీకు వందనాలయ్యా. అయ్యా నా తండ్రి, ఈ దీనుడు మొరపెట్టుక యెహోవా ఆలకించిన నీ వాక్యం సెలవిస్తుందయ్యా. దీనదేశంలో ఉండి మొరపెట్టినప్పుడు నా దీన స్థితిని కటాయించిన దేవుడు కాబట్టి నా ప్రభా, అయ్యా నీకు వందనాలనైనా. నా తండ్రి, నువ్వు నా దేవ, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు నిన్ను కాపాడే దేవుడు నీ వాక్య సెలవిచ్చేవు కనుక ప్రభా, నువ్వు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నావు. మా సొంత మాటలు కాకుండా నీ మాటలు కలిగి, నీ ఆత్మలు కలిగి మేము నడిచే నడకను బట్టి కాక నా తండ్రి దేవా, నీ చిత్తానుసారమైన జీవితం మేము జీవించి నిన్ను పోలి నడుచుకొని నీ మాటలు చెప్పాలని ఆశపడి ఉన్నాను ప్రభు. మా ఆశలు తీర్చే దేవుడు కనుక నా తండ్రి, నా ప్రభా, ఈ వాక్యం నా తండ్రి అయ్యా మా హృదయాల్లో నీరు కట్టి పొలంపు చేసి నువ్వు నాయనా నువ్వు మాతో మాట్లాడమని, నాయన ముచ్చటించమని, ఈ కొద్ది మనల్ని పాసని దోపలు చేర్చుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం సహోదరులారా, మనం అందరం దేవుని వాక్యంలోకి వెళ్దాము. దేవుని మాటలు విలువైనవి కాబట్టి ఈ విలువైన మాటల్ని మనం వ్యర్థంగా పలకకుండా దేవుని కొరకు మనము మాట్లాడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని మాటలు పరిశుద్ధమైనవి, అవి నిష్కలంకమైనవి. పరిశుద్ధమైన మాటలు, ఆ మాటలు మనం వినాలన్నా చెప్పుకోవాలన్నా మనకెంతో ఆయన కృప ఉండాలి. కాబట్టి వాక్య భాగాలు తెలుస్తున్నాం. స్త్రీలారా, ప్రభు నాకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంగమునకు శిరసై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరం నాకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలనని. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఇది కళంకమైనను ముడతైనను అట్టిది ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకొనవలెనని వాక్యంతో ఉతక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తానే అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారని. తన ప్రేమించువాడు తమ ప్రేమించుకొనున్నట్టు తన శరీరమును ద్వేషించిన వాడై లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు
అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. మరి దేవుని వాక్యము ఏమని చెప్తుందంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడని, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడని సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను అని చెప్తున్నాడు. అలాగనే స్త్రీలైన వారు మనం ఏం చేయాలంటే, మనకి కుటుంబాలని దేవుడు మనకి ఇచ్చాడు, భర్తనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మనం కుటుంబంలో భర్తకు కూడా లోబడి ఉండాలి. భర్తకు కూడా లోబడి ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి, ఎవరికి లోబడాలి, ముందు దేవునికి లోబడిన వారు అయి ఉండాలి. దేవునికి లోబడిన వారు భర్తకు లోబడతారు, బిడ్డలకు లోబడతారు, లోకంలో మనుషులకు లోబడతారు, మరి లోకంలో అందరినీ సన్మానిస్తారు, ప్రేమిస్తారు. కాబట్టి ముందు మనం ఎవరికి లోబడాలి, దేవునికి లోబడాలి. దేవునికి లోబడినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, మనకి దేవుని భయం మనలో ఉంటుంది. ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, మన భర్తకి లోబడగలుగుతాం. ఈ రోజుల్లో భర్తలైన వాళ్ళు ఎక్కువ శాతం త్రాగుబోతులు, తిరుగుబోతులు, మరి అన్ని స్త్రీల్లో లేరని అనటానికి లేదు. లోకంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు సొంత భార్యకి మీరు లోబడి, సొంత భర్తకు లోబడమని చెప్తున్నాడు. కానీ మనం ఈ మనుషులు ఎలా ఉన్నామంటే, ఈ రోజుల్లో భర్తకు లోబడే స్థితిలో మనము కానీ మనము భర్తకు లోబడాలని ముందు ఎవరికి లోబడాలి, దేవుడికి లోబడాలి. దేవునికి లోబడిన స్త్రీయే భర్తకి లోబడతారు. అది దేవుని వాక్యము చెప్తుంది. నేను సంఘాన్ని ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా మీ భర్తలకి, మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. నేను సంఘానికి శిరసై ఉన్నాను, మీకు ఆయన శిరసై ఉన్నాను. మరి మనము మన భర్తకి అంతవరకు లోకంలో న్యాయం చేస్తున్నాం. మన లోకంలో మన భర్త మరి మనుషులు ఎదుట మన భర్త నిలబడే స్థితిలో మన భర్తను ఉంచగలుగుతున్నావా, మన పిల్లలను ఉంచగలుగుతున్నావా? స్త్రీలైన వారమే. మరి పురుషులైన వారు భార్య తలెత్తు, సరే పురుషులు అంటే అది వేరు. ముందు స్త్రీలైన వారు తన పరిశుద్ధతని కాపాడుకోవాలంటే ముందు ఎవరికి లోబడాలి, దేవునికి, తర్వాత భర్తకు లోబడినప్పుడు ఆటోమేటిక్గా ఏమొచ్చింది, దేవునికి లోబడినప్పుడు ఆటోమేటిక్గా భర్తకి లోబడేస్తాం. లోబడేసినప్పుడు ఆ భర్త దేవునికి లోబడినప్పుడు మన శరీరాన్ని మనం ఏం చేస్తామో తెలుసా, పరిశుద్ధంగా ఉంచుకుంటాం. పరిశుద్ధత లేకుండా మనమే ప్రభువుని చూడలేము. మరి పరిశుద్ధత లేకుండా మన భర్తని మనము ప్రేమించలేము, ఆయన మాట మనము వినలేము, ఆయనకు లోబడలేము. ఏదో భూమి మీద బ్రతుకుతున్నాము, ఇష్టానుసారంగా బ్రతికి దేవుని కళ్ళు కప్పుతాము, మనుషుల కళ్ళు కానీ దేవుడి కళ్ళు కప్పటానికి భూమి మీద ఎప్పుడు విషయంగా చూడలేదులే. దేవుడు చూడనట్టు ఉంటాడు, ఆయన చూడనట్టు. ఆయన ఒక దినాన్ని మన కోసం నిర్ణయించి ఉంచుతాడు. ఎందుకు ఉంచుతాడో తెలుసా, మనం ఆయన కొరకు ఎప్పటికైనా కానీ ఆయన కాడకి వెళ్ళవలసిన వారమే మనం. కాబట్టి ఆయన మౌనంగా చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే దేవునికి లోబడాలి, భర్తకు లోబడాలంటే మనం దినదినం ఏం చేయాలి, ఉత్తక స్నానం చేయాలి. మన బట్టలు ఉతుక్కుంటున్నాం కదా, రోజు మనం బట్టలు ఇడిచి ఉతుక్కుంటాం, ఆ బట్టలు కట్టుకుని తిరగవు. అవి ఏంటంటే మనం
ఒంటి మీద అయ్యి ఒకరోజు స్నానం చేయమైపోయినా అవి నిలబడవు మన మీద. అవి ఏంటంటే ఎప్పు తీసి ఉతుక్కుంటాం. అట్నే మనం ఏం చేయాలి, మన హృదయాన్ని ఉతుకు స్నానము చేయాలి. చేసి మనం ఏం చేయాలి, దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని భయం ఎప్పుడైతే ఉంటుందో భర్త భయం అలా అప్పుడు మనకు ఉంటుంది. భర్త కొన్నిసార్లు మన మీద తాగుబోతులు ఏం చేస్తారు, తిరుగుబాటు చేస్తారు, మనల్ని అవమానపరుస్తారు, ద్వేషిస్తారు, కొడతారు, తిడతారు. కానీ మనం ఏం చేయాలి, మౌనంగా నా ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయనకి అప్పచెప్పుదామని కొన్నిసార్లు మనం దాక్కోవాల్సి వచ్చింది. ఎక్కడ దాక్కోవాలి, దేవుని రెక్కల నీడలో, దేవుని పాదాల కాడ. ఆయన ఏమన్నాడు, నేను సంఘానికి శిరస్సు అయినాడు. సంఘం అంటే ఎవరు, ఒక స్త్రీనే పోల్చాడు దేవుడు. కాబట్టి ఆయన మనకు కూడా ఆయన కూడా మనకి భర్త అయినాడు. ఈ లోక భర్తకే మనము మరి కొన్నిసార్లు గడగడలాడి దాక్కుంటాం. కానీ మనం సృష్టించిన మనకు ఒక భర్త ఉన్నాడు. ఆయన యెషయా గ్రంథంలో చక్కగా ఆయన మాటలు మనకి దేవుడు తెలియజేసి, నేను నీకు భర్త అయి ఉన్నాను అన్నాడు. కాబట్టి మనం ఆ భర్తకు లోబడితే ఈ భర్తకు కూడా లోబడ్డట్టే. కాబట్టి మనల్ని ఎవరిచ్చి, ఆయన రక్తం ఇచ్చి ఎవరు కొన్నారు మనల్ని, మన ప్రభువు కొన్నాడు. కాబట్టి ఆయన విలువైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని మనం భూమి మీద ఏం చేయాలి, పరిశుద్ధంగానే. ఆయన రక్తం మనలో ప్రోక్షించబడింది కాబట్టి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనం ఏం చేయాలి, మన హృదయాలని దినదినం కూడా కడుక్కోవాలి. కడుక్కున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనం ఒక్కోసారి మనకు దర్శనాలు వస్తాయి. ఏమని వస్తాయంటే మనం బట్టలు ఉతుక్కున్నట్టు వస్తాయి, మనం శుభ్రం చేసుకున్నట్టు మన ఒళ్ళు వచ్చింది. అవి ఏంటంటే మనము మన పాప స్థితిని ఒప్పుకున్నట్టు దేవుడు మనకి అది సూచనగా చూపెడుతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం చేయాలి, మన భర్త, మన కుటుంబం, మనం దేవునికి ఎప్పుడైతే ఒక్కళ్ళైనా కానీ విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదన్నాడు. మరి మనం అవిశ్వాసులుగా ఉన్నప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం. విశ్వాసిగా ఉన్నప్పుడు మరి భర్త మారడు, భార్య ఆ స్థితిలో ఎట్టుంటుంది, ఆ జీవితం ఎట్టుండదంటే అది మనం చెప్పుకునే రీతిలో ఉండదు. అది ఎప్పుడు కూడా శోధించినట్లు, తిరుగుబాటు చేసినట్టు మన మీద ఆ విధానం అసలు అది మనం మాట్లాడటానికి సరిపోదు మన నోరు. కానీ మన ప్రభు ఏం చేస్తాడు, అసలు భర్త ఉన్నాడు మనకి. ఆ భర్తకు లోబడ్డామంటే భయంకరమైన స్థితి మన ముందుకు తీసుకొస్తాడు. అపవాది భర్త ద్వారా భయంకరమైన మాటలు అనిపిస్తాడు. మనల్ని కొడతారు, తిడతారు, అవమానిస్తారు, దూషిస్తారు, హింసిస్తారు. అవసరమైతే అన్నం కూడా పెట్టరు, కుటుంబాన్ని కూడా పట్టించుకోరు. కానీ ఆ స్థితిలో మన భర్త మన చూస్తాడు. అసలైన భర్త ఎవరు, మన ప్రభు. ఆయన మన ప్రియుడు. ఆయన సంఘానికి నేను శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సు మనల్ని వదిలిపెడదు. కానీ ఈ లోకంలో కూడా మనకి ఈ శిరస్సు కూడా అవసరమని, ఈ శిరస్సును కూడా మన కోసం దేవుడు ఉంచాడు. ఈ శిరస్సు కూడా విలువైంది భూమి మీద. ఆ నీడలో ఉంటేనే మనకి కొంచెం భూమి మీద విలువ ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తం మరి ఆ శిరస్సును కూడా మనం ఏం చేయాలి, ఇటువంటి వాడైనా సరే దేవుడు లోబడమని చెప్తున్నాడు. కాబట్టి ఆ శిరస్సుకు కూడా మనము పలానోళ్ళ భార్య అంటే లోకంలో మనము ఆ మగ మనిషి వచ్చి రోడ్డు మీద తలకాయ ఎత్తుకోవాలి. పలానోళ్ళు భార్య ఇచ్చి అన్నారనుకో, ఆ మనిషి కృంగిపోతాడు. కాబట్టి ఆ కృంగిదల ఆ మనిషికి తేకూడదు. మనం మగ మనిషి అన్నావా, వాళ్ళకి సరిపోయినా సరిపోకపోయినా వాళ్ళకి ఒక లెక్క, మనకు ఒక లెక్క కాదు. కానీ స్త్రీనే దేవుడు లోబడమని దేవుని వాకి భర్తను కూడా మీ భార్యని ప్రేమించమని చెప్పాడు. ప్రేమించలేని వాళ్ళు ఉన్నారు, ఇలా ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు. మనం ఏం చేయలేము దాని గురించి. అది దేవుని పిల్లలకైనా జరగవచ్చు, అది అనిలకైనా జరగవచ్చు. అది వాళ్ళ ఇష్టాల మీద
దేవుని చిత్తం ఎట్టుందో అటు జరిగిపోద్ది. కాబట్టి అపవాది ఈ రోజుల్లో ఏం చేస్తున్నాడంటే ఒకళ్ళకొకళ్ళు సమాధానం లేకుండా, కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఆయన్ని ఏం చేస్తున్నాడు, కుటుంబాల్లో నెమ్మది లేని స్థితికి తీసుకొస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూమి మీద న్యాయంగా నిజంగా మాట్లాడుకోవాలంటే ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఎప్పుడో విజయవాడలో ఒక అమ్మాయిని చంపేశాడు భర్త. మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చంపేశాడు. నలుగురు జనం చూస్తూ ఉండగానే మరి కళ్ళ ముందే అంత ప్రాణం తీసేయంటే అనుమానం, అపవాది పెట్టి అనుమానం, అది అంతవరకు కరెక్ట్ తెలీదు. కాబట్టి ఆ అమ్మాయిని చంపేశాడు. ఈ సహోదరులారా, మనము మరి దేవుని భయం కలిగి మరి ఎప్పుడైతే మన సొంత పురుషులకి లోబడి ఉంటామో మనం అప్పుడు దేవుడు ఎటువంటి అపాయాలు మన ఎద్దకు వచ్చినా అది తొలగిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మన కుటుంబానికి మనం కట్టుకోవాలి, లోబడాలి. మన కుటుంబం దేవుని సన్నిధిలో కనపడాలి. కాబట్టి మనం ముందు మనం ఏమై ఉన్నాము, లోబడే వారు అయి ఉండాలి దేవునికి, మనుషులకి కూడా. మమ్మల్ని ఎవరు చూస్తలేదులే అని, మమ్మల్ని ఎవరు గమనించట్లేదులే అని ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టానుసారమైన జీవితం. నిజంగా ఆ విధానాన్ని చూసినప్పుడు ఇప్పుడు తెలిసి తెలియక యవన కాలం మందు చేసిన చిన్న తప్పిదాలను దేవుడు క్షమిస్తున్నానని చెప్పాడు. మరి అన్నీ తెలిసి మనకు భర్తలు, కుటుంబాలు, బిడ్డలు ఉన్నప్పుడు కూడా అటువంటి స్థితిలో మనం ఉంటే మరి భర్తను ఎందుకు చేసుకున్నాం మనం? ఎందుకు మనకు భర్త? రోడ్డు మీద తిరగచ్చు కదా, ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు కదా, ఇంక భర్త ఎందుకు? అవసరం లేదు కదా. మరి ఆ కుటుంబానికి నెమ్మది లేని స్థితి, మనల్ని బట్టి ఆ కుటుంబం కృంగిపోవడం, ఈ జీవితాలన్నీ కూడా లోకంలో చాలా తప్పు. అసలు అది దేవునికి విరోధమైన పని. ఆ స్థితిలో మనిషి దిగజారకూడదు. దేవుని ఎదుట ముసుగులేని మొఖంతో మనము నిలబడాలి. ఆ నిలబడినప్పుడే దేవుడు మనల్ని ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఈ భూమి మీద ఇష్టం వచ్చిన బ్రతకటానికి అది మన సొత్తు కాదు. మన సొత్తు కాదు, అది దేవుని చేత కొనబడిన, మన ఎలజిబెట్టి కొన్నాడు ఆయన. ఇవాళ విశ్వాసులైనా అదే పనిలో ఉన్నారు, లోకస్తులైనా అది ఎంతబడి కరెక్ట్? అంత అవసరమా? వేరే వాళ్ళ కుటుంబాలను పోయి వాళ్ళ కుటుంబాలను పాడు చేయటం దేవుని చిత్తం కాదు. కాబట్టి ఇక నుంచైనా సరే మనము మౌనంగా దేవుని సన్నిధిలో నమ్మకంగా భర్తకు లోబడి బ్రతకాలి. అట్లా బ్రతకలేని వాళ్ళు మాత్రం పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతికి చచ్చిపోవాలంతే. అది దేవుడికి అవమానకరంగా, దేవుని ఇష్టం లేని పని మాత్రం చేయకూడదు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. అది తెలియనప్పుడు చేసిన దాన్ని దేవుడు క్షమిస్తానన్నాడు. తెలిసి కూడా మనం దేవుని రక్తం చేత కడగబడి కూడా మనం ఈ రోజుల్లో ఒక్కొక్కసారి ఎక్కడైనా సరే ఊర్లకు వెళ్ళినప్పుడే సరే అసలు ఆ మాటలు ఏంటంటే నేనైతే చాలా ఆలోచిస్తా, ప్రభువా ఏందయ్యా నీ రక్తంతో కడగబడ్డ వాళ్ళు కూడా ఈ స్థితిలో ఉన్నారంటే ఎంత జ్ఞానంలో, ఎంత అవిధేయతతో ఎలా బ్రతుకుతున్నారు ప్రభువా. అయ్యా నువ్వు ఎంతవరకు ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత పరిశుద్ధుడు అయ్యా నీ గాయాలు దినదినం మేము రేపుతున్నా కానీ అయ్యా నువ్వు మౌనంగానే సహిస్తున్నావయ్యా ప్రభువా. అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు అని భలే బాధపడాల్సి వచ్చింది. ఎందుకంటే దేవునికి అసలు ఎంత అవమానం అది ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలు ఆయన పోలి నడుచుకోవాలి కానీ మన ఇష్టం వచ్చినట్టు లోకంలో మన ఇష్టానుసారంగా మరి వైఖరి చూపించుకుంటూ అసలు అది అసహ్యకరమైన పని కదా. ఆ పనికి ఎట్టా మనిషి ఆశపడుతున్నారో అది అర్థం కావట్లా. అది ఏంటంటే యవనులు తప్పక తొట్టిల్లుతారని దేవుని వాక్యం ఎప్పుడో మనకి ఒక మాట సెలవిచ్చింది. కానీ అది కూడా దేవుడు తీర్పులో తీసుకొస్తాను. యవన కాలం చిన్న వయసులో తెలియనప్పుడు చేసిన తప్పు నేను జ్ఞాపకాన్ని కూడా చేసుకున్నాను. కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఎదవరాళ్ళను చూడు, భర్త లేనోళ్ళు ఉన్నారు. మరి భర్త లేనోళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, భర్త ఉండేవాళ్ళు తిరుగుతున్నారు. భర్త లేని వాళ్ళు ఎందుకు తిరగరు? ఎదవరాళ్ళు వాళ్ళకి ఎందుకు అంత విచ్చలవిడితనం వచ్చిందో అర్థం కాదు.
మీరు ఏం చెప్పాడు దేవుడు? మీరు యవనస్తులైతే మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాడు. మరి మరి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో దేవుడు ఒక ఒక ప్రవక్తని ఉంచాడు. ఎవరు ఆమె? హన్న. హన్న ఎన్ని సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది? ఆమె 7 సంవత్సరాలు చేసింది. 80 సంవత్సరాలు ఎదవరాలుగానే దేవుని సన్నిధిలో ఉండిపోయింది. మరి ఆ వయసు ఎంత? అప్పుడు చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన దేవునికి నమ్మకస్తురాలుగా ఉండి యేసు ప్రభు మరియమ్మ మరి యేషాబు దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఆమె చూసింది ఆయన్ని. అట్నే మనం యేసు ప్రభుని చూడాలంటే మనం ఏం చేయాలి? ఒక్కోసారి మనం భర్త ఉండగానే ఎట్లా బ్రతకాలి? ఆ భర్త పట్టించుకున్నప్పుడు మనం ఎవరుమే మన ఇష్టం వచ్చిన బ్రతకటానికి దేవుడు ఆజ్ఞించాడు మనకి. ఇలా తీయలేదు కాబట్టి మనం అట్లా బ్రతకటానికి వీలు లేదు. అది దేవునికి విరుద్ధం, వాక్యానికి విరుద్ధం. అది వేషలకు సరిపోద్ది. మన దేవుని పిల్లలకి సరిపోదు. వేషలు అంటే ఎవరాళ్ళు? వేషలు అంటే ఏంది? సియోను కుమార్తెలు మెడలు చాసుకుని వాళ్ళు కాళ్ళకు గజ్జలు పెట్టుకుంటూ వాళ్ళు జడలు వేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇష్టం వచ్చినట్టు తిరగటానికి మనం ఏమన్నా వాళ్ళకి ఏం చెప్పాడు? బుద్ధి చెప్పాడు దేవుడు. వాళ్ళకి బోడిగుండులు చేస్తానన్నాడు. చాలా మంది ఇష్టం వచ్చినట్టు తిరిగి బోడిగుండులు చేపించుకొని జుట్లు ఊడిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బోడిగుండులు చేస్తానన్నాడు. కాబట్టి స్త్రీలైన వారు మనం చాలా జాగ్రత్తగా బోడిగుండులు చేపించుకునే స్థితికి రావద్దు. సమయం ఉండగానే దేవుని సన్నిధిలో మెలుకోగలిగి ఉన్నాం. చేతులకి ఇష్టం వచ్చినట్టు దేవుని పిల్లలు గోరంటాకులు పెట్టుకొని ఉండటానికి ఏంటి అది దేవుని చిత్తమా? ఎవరు చెప్పారు? అవన్నీ చేసింది ఎవరు అనుకుంటున్నారు? యెజబెల్ రాణి చేసింది. గోళ్ళకు రంగులు వేసుకోవటము ఇవన్నీ యెజబెల్ రాణి చేసింది. దేవుని పిల్లలకు అది సాధ్యమైంది కాదు. మనం వేరే వాళ్ళని విమర్శిస్తానికి అసలు అది మనకు అవసరం లేని ముచ్చటది. మన దేవుని సన్నిధిలో ఆయన పేరు పెట్టుకొని ఆయన పిల్లవని చెప్పుకుంటాం. మనము పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి దేవుని ఎదుట మనము నిష్కళంకంగా కనపడాలి. దేని యందు ఆనందం లేదని, దేని యందు సంతోషం లేదని సొలొమోను రాజు గారు మనకు చెప్పాడు. 700 మంది భార్యలను కలిగి ఉన్నా నాకు సంతోషం లేదన్నాడు. మరి 300 మంది ఉపవాతులు కలిగి ఉన్నా నాకు సంతోషం లేదన్నాడు. మరి ఆయన ఎడ్డల్ని మరి ఎన్నో ఆయనకి ఇష్టమైనవన్నీ మరి పూల తోటలను నాటుకున్నాను, ద్రాక్ష తోటలు అంజూరపు చెట్లు ఏటి ఎందు నాకు ఆనందం లేదన్నాడు. మరి ఆయనకి లేని ఆనందం మనకాడి నుంచి వచ్చింది భూమి మీద అంటే మన యవనీర్చలను మనము వదిలేసుకోలేకపోతున్నామా? మన ఎవరి జీవితాన్ని వదులుకోలేకపోతున్నాం. ఇంకా యవనస్తులు మనం ఏమన్నా ఏముంది లోకంలో? ఈ శరీరాన్ని జయించిన వాళ్ళు దేవుణ్ణి ఏం చూడగలుగుతాము? మెయిన్ ఏం చేయాలి? శరీరాన్ని జయించాలి. మన అవయవాలన్నీ దేవునికి సాధనాలుగా మనము నిలబెట్టుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని నిలబెడతాడు. మన ఇష్టం వచ్చినట్టు మన సొంత ఆలోచనలో లోకంలో 100 వేసుకు పడినట్టు ఎవరైనా గద్దిస్తే వాళ్ళ మీద తిరుగు నీతిమంతులు గద్దించడం నాకు తైలాభిషేకం అన్నాడు. ఎవరు? దావీదు మహారాజు గారు. నీతిమంతులైన పరిశుద్ధులు మనల్ని గద్దిస్తారు, లోబడాలి. ఎందుకు గద్దిస్తారు? వాళ్ళు ధైర్యం ఉంటేనే గద్దిస్తారు, వాళ్ళ పాపం లేకపోతేనే గద్దిస్తారు. ఆనాడు నాతాను ప్రవక్త దావీదుని గద్దించాడంటే ఎందుకు గద్దించాడు? ఆయనలో పాపం లేదు, అందుకని గద్దించాడు. అలాగనే మనం కూడా ఆయన మాటకు లోబడాలి. దేవుని మాటలో దేవుని వాక్యం ఇది. దేవుని వాక్యం భర్తలు ఉండగానే పాపం చేయటం. యవనస్తులు ఏం చేస్తున్నారు? ఈరోజు నడకలను శుద్ధి చేసుకోవట్లా, ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మరణానికి వాళ్ళు దారి తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ మనము మరి వాళ్ళు ఇనే స్థితిలో లేరు. ఈరోజు ఇనే స్థితిలో లేరు కాబట్టి దేవునికి అప్పగించడమే అది మన పని కాదు. కానీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు భర్తలను కలిగిన మనం మనకు ఒక శిరస్సు ఉందని ఆలోచించుకోవాలి. ఆ శిరస్సు మనం
గౌనీలు ఎదుట ఏం చేయాలి? ఆ శిరస్సు పోయి ఆ అనేకులు ఆ స్త్రీని అంట పొగుడుతారంట. ఎవరిని పొగిడేది? ఆ కుటుంబాన్ని కట్టిన స్త్రీని పొగుడుతారు. కట్టిన స్త్రీని పొగుడుతారు కానీ ఇష్టం వచ్చిన తిరిగే వాళ్ళని తిడతారు. తిట్టే గుంపులో ఉందామా, పొగిడేసుకునే గుంపులో ఉందామా? ఏ గుంపులో ఉండాలి మనం? సరే, ఇక్కడ తిడితే తిట్టారు, మనం అసలు కాడపోయాకే నిత్య నరకం మనకి తప్పదు. ఆ నరకంలో మనం పోకూడదు. పరిశుద్ధత అనేది విలువైనది. పరిశుద్ధమైన జీవితం అనేది అది పరిశుద్ధులకి అది చేశారు. మన ముందు నడిచారు. మన ముందు భక్తులు నడిచారు. స్త్రీలైన వారు దేవుని పరిచర్య చేశారు, యాజకులకు పరిచర్య చేశారు. వాళ్ళ యవన జీవితాలని వాళ్ళ వృద్ధాప్యం కాపాడుకున్నారు. మనం కూడా అదే రీతిలో కాపాడుకోవాలి. మన భర్తని భూమి మీద ఉండగానే ఏం చేయాలి? ఆయన గణపరచబడాలి. పరిశుద్ధుడైన దేవుడు గణపరచబడాలి. లోకంలో మన భర్త కూడా మనకు శిరస్సు ఆయనకు లోబడాలి. ఆయనకు లోబడినట్టు నటించిన ఇష్టం వచ్చినట్టు బ్రతికినా అసలు ఆ భర్తకు లెక్క చెప్పాల్సి వచ్చింది. ఈ భర్త మనల్ని చూడ్డామో, మనం ఏం చేసినా ఆయన చూస్తాడు. అసలు భర్త మన పైన ఉన్నాడు. మన హృదయాన్ని చూస్తాడు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ చూస్తాడు. ఆయన మనం కూర్చుండో లెగస్టం అన్నీ చూస్తాడు. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, ఈ విషయంలో దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. స్త్రీలైన వారిని, స్త్రీలు ఏమై ఉన్నారు? స్త్రీలకు ఆయన ఏమై ఉన్నారు? శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సును మనం ఎలా కాపాడుకోవాలి? శిరస్సు లేక మనం ఏం చేయగలుగుతాము? మనం ఏం చేయలేము. మన ప్రభువే మనకు శిరస్సు అయి ఉన్నాడు. లోకంలో కూడా మనకి శరీరానుసారమైన ఒక గొడుగులాగా మన భర్తను కూడా మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ భర్తని మనం గౌరవించాలి. ఆ భర్త ఉండగా మనము శరీరానుసారమైన పనులు చేయకూడదు. పాపం చేయటానికి వేరే పురుషునికి లోబడకూడదు. వేరే పురుషుణ్ణి మనసులోకి రానియకూడదు. అది మనం ఒక విగ్రహంగా పెట్టుకోకూడదు. మనము చూపుల్ని, మాటల్ని, తలంపులు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. భూమి మీద అన్నీ కూడా యథార్థంగా ఉండాలి. దేవుని వైపు చూస్తున్నామంటే, మనం దేవునిలో ఉన్నామంటే, ఆయన సంఘంలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం యెజబెల్ లాంటి ఆత్మ మనలో ఏలుబడి చేయకూడదు. యెజబెల్ రాని ఆత్మ ఏంది? ఏం ఆత్మ అది? సొంత ఆత్మతో నడిచింది. ఆ ఆత్మ ఉండకూడదు. మన పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు మనం పాపం చేయసాలం. కాబట్టి పరిశుద్ధాత్మను మనలో ఎప్పుడు ఉంటే మనం కనీసం మాట్లాడడానికి భయపడతాము. ఇష్టం వచ్చినట్టు పోయి దేవుని పేరు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు స్త్రీలైనా పురుషులైనా మనం ఇష్టం వచ్చినట్టు చేయటానికి ఆయన ఆజ్ఞ కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి లోబడి మనము మన పరిశుద్ధతని కాపాడుకోవాలి. మన అవయవాల్ని దేవునికి సాధనంగా నిలబెట్టుకోవాలి. కాబట్టి ఇలా మన సొంత ఆలోచనలు పనికిరావు. ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేసాడు? మన కోసం ప్రాణం పెట్టిన తనకి మనం ఎంత నమ్మకంగా జీవించాలి, మనం ఎంత యథార్థంగా ఉండాలి. ఇలా మనము బ్రతుకుతున్నామంటే నిజంగా ఆయన కృపే. ఆయన అందరిని చూసేసి ఉన్నట్టు వదిలేదండి. రేపు రాకడలో ఆయన మనం ఎత్తబడాలంటే మనం పరిశుద్ధులుగా ఉంటేనే ఆయన తీసుకుపోతాడు. కాబట్టి మనం దేవునికి అవమానకరంగా మాత్రం బ్రతకటానికి వీలు లేదు. మనం బట్టి సాతాను జల్లిస్తాడు. మనకు అనేకమైన ఆశలు తీసుకొచ్చి మన ఎదురుగు పెడతాడు. మన ఎదురుగు పెట్టినప్పుడు ఏం చేయాలి? చీపు అని మనం పంపించేలేట పక్కకి. మన తలంపులు అంటే లోపల మనలో శరీరత్వం ఉంది కాబట్టి శరీరత్వాన్ని బట్టి మన తలంపులు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ మనలో రెండు ఆత్మలు ఏళ్తాయి. ఒకటేది దేవుని ఆత్మ, కూడా సాతాను. మనం ఒక సాతాను బిడ్డను కూడా మోస్తున్నాం. మనలో మోస్తున్నాం. ఆ సాతాను బిడ్డను మనము జయించలేము. అన్నీ అది ఉందంటే మన పరిశుద్ధాత్మ కూడా దగ్గరికి ఆయన మాట మనం వినము, సాతాను మాట వింటాం. సాతాను ఎప్పుడు మనలో దూరింది? అవమ్మ ఎప్పుడైతే తినవద్దన్నప్పుడు తిందో ఆ రోజే మనకు అన్నీ తెలిసిపోయినాయి. మన కళ్ళకి గుడ్డితనం కలిగి చేసింది. ఆ గుడ్డితనమే మనం ఈ లోకంలో మనల్ని పాపం చేపిస్తుంది. అందుకని ఏం చేయాలి? మనము స్త్రీలైన వారమే జాగ్రత్తగా మన శరీరాన్ని దేవుని ఆలయం అని చెప్పాడు ఆయన. ఈ ఆలయంలో ఆయన ఉండాలంటే మన శరీరాన్ని కాపాడుకోవాలి. ఆయన అన్నాడు,
ప్రేమ అన్నిటినీ సహించును, ఓర్చును, కప్పును అన్నాడు. ఆయన ప్రేమ గల తండ్రి కాబట్టి ఆయన అన్ని సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఆయన మనల్ని కప్పుతున్నాడు. కానీ ఇంకా మనము తెలుసుకునే స్థితిలో ఉన్నాం. తెలుసుకోకపోతే ఒక దినం ఉంది, తీర్పు దినం ఉంది, లెక్క చెప్పే రోజు ఉంది. ఆ లెక్క చెప్పి అయ్యో నీకు రొమ్ము కొట్టుకున్నా కానీ ఆయన ఆలకిచ్చేవాళ్ళు లేరు. మనల్ని రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజు ఒకటి ఉంది. ఆ స్థితి దాకా తెచ్చుకోవద్దు. ఈ భూమి మీద ఉండగానే మనం అన్ని ఏదైనా సరే వ్యర్థంగానే ఎంచుకోవాలి. మన జీవితము ఈ లోకంలో బ్రతికిందంతా కూడా వ్యర్థమని మన ముందు నడిచి ఆయన సొలొమోను రాజు గారు వ్యర్థమైన అన్ని నేను చేశాను, ఇటు చెయ్యొద్దు, మీరు ఎప్పుడు కష్టపడి పని చేసుకుని ముద్ద అన్నం నేను ప్రశాంతంగా కుటుంబం అంతా కలిసి ఆనందంగా ఉండడాన్ని ఆయన చనిపోతా చక్కగా ఒక మాట ప్రసంగి గ్రంథంలో రాసిపోయాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకంటూ దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు. దాన్ని ఏం చేయాలి? నీరు గట్టి పల్లింప చేసుకోవాలి. ఆయన వచ్చినప్పుడు మనం లెక్క చెప్పాలి ఆయనకి. ఆ లెక్కలో నిలబడాలంటే మనం ఏం చేయాలి? ముందేం కాపాడుకోవాలి? శరీరం మట్టిలో కలిగిపోదు. ఈ శరీరాన్ని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఇది కూడా ఆయన చేసిందే. ఈ శరీరాన్ని అపవిత్రపరిచామంటే ఆత్మ కూడా అసలు ఆలయం ఇది ఆలయము, ప్రభు నివసించే ఆలయం ఇది. ఈ ఆలయం ఏం చేయాలి? మనం కట్టి లేపబడాలి. ఇక్కడి నుంచే మనం కట్టబడతాము. ఈ పరిశుద్ధమైన ఆలయాన్ని పాడు చేసిన వాళ్ళని నేను పాడు చేస్తాను అన్నాడు. స్త్రీలు జాగ్రత్త. స్త్రీలైన మనం ఎంత జాగ్రత్తగా ఉంటే రేపు దేవునికి మనం అంతా విధేయులుగా ఉండగలుగుతాం. వేషల లాంటి జీవితం మనకొద్దు. జారస్త్రీ ఆత్మ మనకొద్దు. జారస్త్రీ ఏం చేసింది? పెదేలమ్మడి తేనె గార్చింది, ఒలకపోసింది. ఆ ఒలకపోసిన గుంపులో మనం ఉండకూడదు. ఆమె ఒలకపోసి తన ఇష్టానుసారంగా పురుషులను పిలిచింది. అటు స్థితిలో మనం ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడు. ఇకనైనా సరే మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకుని మాటలు వినాలి. దేవుని మాటకు చెవియొగ్గాలి. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన ప్రేమపూర్ణుడు కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు? ఏం శాశ్వతం ఈ లోకంలో? ఏమి ఎత్తుకుపోతున్నాం మనం? ఏమి తీసుకొచ్చాం? ఎందుకు మనం ఇష్టం వచ్చిన బ్రతకటానికి వీల్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, యాకోబు జీవితంలో ఆయన 14 సంవత్సరాలు త్యాగం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆయన ప్రేమించి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన చేసుకున్నాడు కానీ ఆయనకు సుఖం లేదు. అట్నే ప్రేమించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పెళ్ళిళ్ళు అది దానిలో అసలు నెమ్మది లేదు, దానిలో సంతోషం లేదు. అది నిజంగా అది కొంతకాలం ఉంటుంది ఆ ప్రేమ. అది కొంచెం ఎంతవరకు అది ఎక్కువ కాలం నిలబడదు. ఆ ప్రేమ శాశ్వతమైనది కాదు. దేవుని ప్రేమ మాత్రం మనం ఏ స్థితిలో ఉన్నా సరే అది ఆదరించగలిగిన ప్రేమ. ఆ ప్రేమ మనం ఎక్కువగా దేని ప్రేమిస్తామో అది దేవుడు మనకి దూరం చేస్తానన్నాడు. అందుకని మనం దేన్ని ప్రేమించేటట్టు ఉండకూడదు. దేవుణ్ణే ప్రేమించాలి. ఈ భూమి మీద శరీరాన్ని కూడా మనము ఏం చేయాలి? ఎక్కువగా దాన్ని అలంకరించడానికి వీల్లేదు. అలంకరించడానికి దేవుడు మనకి ఇలా వాళ్ళు ఎవరు అలంకరించుకుంటారు? అది శరీరాన్ని అలంకరించేది ఎవరు? అసలు మన బైబిల్ గ్రంథంలో శరీరాన్ని అలంకరించినట్టు ఉందా? ఎక్కడా లేదే. మనం బైబిల్ మొత్తం వెతుక్కున్నా సరే ఆయన మన గుణాతిశయాలని ఆయన ప్రచురించారు. కానీ మరి ఆయన మనం పెట్టుకునే ఈ ఎండి బంగారాలు కానీ ఆయన ఎక్కడ కూడా ఆయన ప్రస్తావనలో తీసుకురాల. కానీ ఈ లోకంలో ముక్కులు చెవులకి మనం ఒంటి మీద అవి పెట్టుకుంటే అది ఎవరు మనస్సాక్షి గురించి వాళ్ళు పెట్టుకుంటారు, అది కాదు. కానీ ఒక దినము మనం చనిపోయినప్పుడు దేవుడు ఒక మాట మనకు చెప్పాడు. ఏముంది? మీరు బంగారు వీధుల్లో తిరుగుతారు అంటే బంగారం కాళ్ళ కింద వేసుకొని తిరగటం గొప్ప, మన ఒంటి మీద పెట్టుకోవడం గొప్ప? ఏది గొప్ప మనకి? అంటే ఆడ
సింధూర కాంతి కూడా అవసరం లేదు, అంత దగదగ మెరిసే మీరు నా దగ్గర ఉంటారు. ఏంది అది సు సువర్ణ కిరీటాలు నా దగ్గర ఉంటాయి. మీరు ఈ భూమి మీద ఏ రీతిలో మీరు బ్రతికి నా ఎద్దకు వస్తారో అక్కడ మీ కిరీటం దాచబడిందని పౌలు గారు చక్కగా చెప్పాడు. ఆయన ఎండి బంగారాల గురించి కూడా కనీసం ఆయన పెళ్ళి అయిందో లేదో కానీ తెలియదు, కానీ మరి ఆయన అయితే మాత్రం ఆయన ఎండి బంగారాలు కూడా వ్యాపారం చేసాడని మరి ఉంది, కానీ ఆయన దాన్ని అలంకరించుకున్నట్టు మనం వినలా అసలు. అసలు ఆ మాట మనకి ప్రస్తావనలోకి రాల. మరి అలంకరించుకోవడం అంటే అది అది ఎవరు హృదయాన్ని బట్టి వాళ్ళకి అది అది తప్పని అది రైట్ అని, అది తప్పని రైట్ అని మరి మనకి పరమగీతాల్లో దేవుడు మరి పట్టాలకు అదే కాళ్ళ గజ్జలకు బదులు వార్తలు పెడతానన్నాడు. మరి అన్నీ అవి మరి అంతవరకు అది నమ్ముతారో మనుషులు తెలియదు, కానీ అవి విన్నా కానీ కొంతమంది ఏదో చెప్తూ ఉంటారు. నా జీవితంలోనైతే మరి నాది గొప్ప సాక్ష్యం. నేను నా ఒంటిని నేను అలంకరించుకొని కనీసం నా బిడ్డలో నన్ను చూడాల. ఏంటంటే నేను నా ఒంటి మీద బంగారం పెట్టుకోవడం కానీ, నా తలలో పూలు పెట్టుకోవడం కానీ, మరి నా పిల్లలు నేను చూడాల. నేను ఎవరికో మరి నేను సజీవ యాగంగా బలిపీఠం మీదకి వెళ్ళిపోయి ఆయనకి ఏమేం కావాలో సరెండర్ అయిపోయి నుంచున్నా. నా మీద ఏ ఉండాలో ఏ ఉండకూడదో ఆయన అయితే ఈ శరీరానికి మాత్రం ఏమి ఆశ లేకుండా ఆయన తీసేసాడు నాకు అని. అందరినీ తీయమని అది నేను చెప్పడానికి యోగ్యురాలు కాదు, కానీ నా జీవితం గురించి నేను ఒక సాక్ష్యం చెప్పాలని నాకు పేరు ఎప్పుడు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. అది ఎప్పుడు 25 సంవత్సరాలైంది నేను నా ఒంటి మీద ఏమీ లేకుండా బలిపీఠం మీదకి వెళ్ళిపోయి ఆయన అన్ని ఖండితలుగా నా చేతుల్ని, నా మెడని, నా కాళ్ళని, మరి అన్నీ ఇక నా తలలో అవన్నీ ఉంటాయి కదా మనం అన్నీ పెట్టుకునేవి ఆభరణాలు, అవన్నిటిని ఆయన చేతులు నరికాడు, కాళ్ళు నరికాడు, మెడను నరికాడు, మొత్తాన్ని నరికేసాడు. ఆయన అట్ట నన్ను ఒక బొమ్మలాగా నిలబెట్టాడు. కానీ మనలో పైకి కనపడినవి కూడా ఉంటాయి. అవి పైకి కనపడినవి అంటే ఇది లోకంలో ఉన్నాం కాబట్టి ఆలోచనలు అనేవి ప్రతి మనిషికి అవి సాధ్యకరంగా వస్తాయి. భూమి మీద ఉన్నాం కాబట్టి, శరీరంలో ఉన్నాం కాబట్టి వస్తాయి. కానీ అవి ఏంటంటే అవి పిట్టలాగా ఎగిరిపోవాలి, అవి మనలో నిలిచిపోకూడదు. మనము ఎవరికి సాక్షులు అంటే దేవునికి సాక్షులు, మనుషులకు కాదు. మనుషులు ఏమనుకుంటారో, వీళ్ళు ఎవరు ఏమనుకుంటే మనకు సంబంధం ఏంటి అసలు? మనం ఎవరిమే? మనకి ఎలగబెట్టి కొన్నది ఎవరు? మన దేవుడు. ఆయన మాట వినాలి, కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళందరూ నిన్ను పుట్టించారా లేకపోతే వీళ్ళందరూ నన్ను పుట్టించారా? ఎవరు పుట్టిలా? దేవుడే అందరిని పుట్టించారు. కాబట్టి సజీవ యాగంగా కొంత ఇచ్చి కొంత దాచుకోవడం అది తీసేయటమే. కానీ ఒకటే, దేవునికి మనం ఏం చేయాలి? తలంపులు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, అవి కూడా మనము పరిశుద్ధపరచుకోవాలి. మీకు బయట అలంకరణ మీ లోపల అలంకరణ కలిగి ఉండాలని, అంటే హృదయంలో దేవుడు సూచించేటట్టు మన అలంకరణ అన్నారు. మనుషులం కాబట్టి చిన్న చిన్న ఆలోచనలు వస్తాయి. అంత పరిశుద్ధులు ఎవరు లేరు భూమి మీద, కానీ అవి పిట్టల్లాగా ఎగిరిపోయేటట్టు ఉండాలి. కానీ అవి మనము పట్టుకోవడానికి వీల్లేదు కాబట్టి అవి ఎగిరిపోనియాలి. ఒక ఆలోచన వచ్చిందంటే మన కనుసు పోయినందులేక మనం పోం కదా. ఒక ఆలోచన వచ్చింది మనలోకి, చెడ్డ ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు, కానీ మంచిని ఎన్నుకోవాలి. కానీ మనం ఎవరిని మాత్రం ఒక దురాత్మను మనలో ఉంది, మన దుష్టశక్తిని మనం మాత్రం ఆ దుష్టశక్తి మాట వినే మనుషులు ఎక్కువ ఉన్నారు. దేవుని మాటకు లోబడి దేవుని ఆత్మలో లోబడేవాళ్ళు తక్కువ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రాణం పెట్టింది ఆయన. ఏంది? ఆయన వచ్చి మన కోసం త్యాగం చేశాడు. మనమైతే మనుషుల్ని సాతానాత్మని సంతోషపెడుతున్నాం. సాతానాత్మని సంతోషపెడతాం అంటే ఏంది? మన సొంత పనులు, మన సొంత ఆలోచనలు చేయటమే మనం సాతానాత్మని
సంతోషపెడతాం. కాబట్టి ఇక మనము ఇంకొక దినము ఇదే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాము. మరి ఇక సమయం లేదు కాబట్టి దేవుడు మనం ఇక ఈ సమయాన్ని ముగిస్తున్నాను. దేవుని మాటకు మనం లోబడదాము. దేవుని వాక్యానికి ఇప్పుడు చెప్పుకున్న వాక్యం ఏంటంటే మనము మన సొంత పురుషులకి లోబడాలని దేవుడు వాక్యం చెప్పాడు. సొంత పురుషులు లోబడదాము, మన కుటుంబాలను కట్టుకుందాము, మన బిడ్డల్ని మరి పెంచుకుందాము, మన కుటుంబాన్ని దేవుని భయంతో. మరి దేవుడే మనం చెప్తే ఎవరు మారరు కాబట్టి దేవుడే చెప్తాడు. ఒక దినం వచ్చిద్ది మన బిడ్డలకి మన కుటుంబాలకి ఆయన ఒక మాట సెలవితే మన బిడ్డలందరూ మారుతారు, మన కుటుంబాలు కట్టబడతాయి. ఆయన మాట కొరకు ఆయన వాక్ కొరకు ఎదురు చూద్దాము. కానీ చెప్పబడిన వాక్యంలో మరి దేని పూలు మనం ఉన్నాము, సాతానాత్మను సంతోషపెడుతున్నాము, దేవుని ఆత్మను సంతోషపెడుతున్నాము. ఇప్పుడే ఈ క్షణమే మన హృదయాలని తెరిచి మనము దేవునికి విధేయతగా చూపించే వాళ్ళంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ సమయాన్ని ముగిస్తున్నాను. మరి కాబట్టి మనము చివరి గడియల్లో ఉన్నాం కాబట్టి మన యొక్క పరిశుద్ధతని నిత్యము దేవుని ఎదుట ఎట్టున్నామని మన హృదయాన్ని కడుక్కొని ఉతక స్నానం చేసుకుని మన జీవితాలని దేవుని పాదాలకు అప్పగించుకుంటూ మరి మన వినికిడిలో నిత్యం మన దేవుడు మనకి ఎప్పుడు కూడా బోధించేవాడుగా మన హృదయాల్లో చేర్చుకోవాలి. మన తలంపుల్లో మన ఊహల్లో మన ప్రభువుని ఎప్పుడైతే ఉంచుకుంటామో లోకంలో మనం పడిపోకుండా నిలబడటానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నిలబడుతున్నామని అనుకుంటాం కాదు, కానీ పడిపోకుండా కూడా చూసుకోవాలని మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో మరి చెప్పే మేమైనా సరే వినే వాళ్ళైనా సరే మనం అందరం కూడా దేవునికి సరెండర్ అయిపోవాలని ఈ కొద్ది మనము దేవుడి పరిశుద్ధ నామంలో ఈ మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.